వెల్కమ్ టు R24. ఇప్పుడు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బీజేపీలోకి వాసుపల్లి గణేష్, జగన్ కు షాక్. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి గురించి చెప్పాలంటే ఎన్నికలకు ముందు ఎన్నికలకు తర్వాత అని చెప్పుకోవచ్చు. 2014 ఎన్నికల్లో జగన్ పార్టీ ఓటమి పాలైనా ఇప్పుడు మాదిరి పార్టీ నేతలెవరూ జగన్ వీడిపోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కీలక నేతలు పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్ వెంట నడిచిన లీడర్స్, సన్నిహితులు ఇలా ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. అయినా జగన్ పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయేది మన ప్రభుత్వమేనని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే జంపింగ్లు మాత్రం ఆగడం లేదు. లేటెస్ట్ గా జగన్ కు మరో షాక్ తగలబోతున్నట్టు తెలుస్తోంది. విశాఖ సౌత్ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నట్టు సమాచారం. ఇటీవల ఆయన వైసీపీ అధినాయకత్వం తీరు మీద పరోక్షంగా తన అసంతృప్తిని వెళ్లగక్కారు. వల్లభనేని వంశీతో పాటు కొడాలి నాని కూడా వైసీపీకి నష్టం కలిగించేలా మాట్లాడారని, వారు వెళ్లిపోతేనే పార్టీ బాగుపడుతుందన్నారు. అలాగే మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా తన మాటల దూకుడు తగ్గించుకోవాలని హితవు పలికారాయన. రీజనల్ కోఆర్డినేటర్లు వైసీపీకి అవసరం లేదని, జగన్ తో నేరుగా నాయకులకు అనుసంధానం ఉండాలని వ్యాఖ్యానించారు. వ్యక్తిగత విమర్శలు చేయడం వైసీపీలో కొందరు నేతలు చేసిన తప్పు అని చెబుతూనే కూటమి పాలనలో అలా ఎవరూ చేయడం లేదన్నారు. ఇక ప్రత్యర్థుల పెళ్లిళ్ల గురించి మనకెందుకని కూడా వ్యాఖ్యానించారాయన. ఇలా ఇండైరెక్ట్ గా కూటమి పార్టీలకు మద్దతుగా వైసీపీని విమర్శించే విధంగా మాట్లాడారు. దీంతో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కూటమిలో చేరేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని అంతా చర్చించుకుంటున్నారు. అయితే విశాఖ సౌత్ నుంచి ఒకనాడు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నాయకులు అంతా కూడా జారుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా పక్క చూపులు చూస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఆయన బీజేపీలోకి వెళ్తారని అంటున్నారు. వాసుపల్లి గణేష్ టీడీపీ నుంచి 2014, 2019లో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలోకి జంప్ అయిపోయారు. 2024లో టికెట్ సాధించి పోటీ చేసినా కానీ గెలవలేకపోయారు. ఆయన తిరిగి టీడీపీలో చేరాలని చూసినా కుదరకపోవడంతో బీజేపీ వైపు చూస్తున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. అందుకే ఆ పార్టీ వైపు వెళ్లే వీల్లేక బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. దీనికి తోడు విశాఖ దక్షిణంలో బీజేపీకి కొంత బలం ఉంది. 1999 ఎన్నికల్లో ఒకసారి ఆ పార్టీ గెలిచింది కూడా. సరైన నాయకత్వం ఆ పార్టీకి అక్కడ లేదు. ఆ లోటును తీర్చేలా వాసుపల్లిని కమలనాథులు ఆహ్వానిస్తున్నారని అంటున్నారు. ఇలా ఉభయ కుశలోపరిగా ఉంటుందని చెబుతున్నారు. వాసుపల్లి బీజేపీలో చేరడం ద్వారా అధికార కూటమిలో భాగం కావాలనే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇక బీజేపీ సైతం ఏపీలో బలపడాలని చూస్తోంది. ఈ క్రమంలోనే బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలు బడా వైసీపీ లీడర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇక ఇదిలా ఉంటే వైసీపీ హయాంలో కార్పొరేటర్లుగా గెలిచిన వారు, కీలక నామినేటెడ్ పదవులు అందుకున్న వారు కూడా జనసేనలో చేరిపోతున్నారు. తాజాగా కనక మహాలక్ష్మి దేవాలయం చైర్పర్సన్ గా చేసిన సీనియర్ నాయకురాలొకరు జనసేన కండువా కప్పుకున్నారు. అలాగే కార్పొరేటర్లు కొందరు పార్టీ మారిపోయారు. ఇక ఇలా వైసీపీకి చెందిన కీలక నేతలను జనసేన, బీజేపీలు పోటీపడి మరీ చేర్చుకుంటున్నాయి. ఇక వైసీపీ నేతల విషయంలో టీడీపీ సంయమనం పాటిస్తూ వస్తోంది. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా తమను ఇబ్బందులకు గురి చేశారని, వారిని పార్టీలో చేర్చుకోవద్దని కేడర్ తమ అభిప్రాయాలను చెప్తున్నారు. దీంతో వీరంతా పక్క చూపులు చూసే క్రమంలోనే బీజేపీ, జనసేనలు వారికి చక్కని వేదికలుగా మారుతున్నాయి. మరి వీటిని జగన్ ఎలా తట్టుకుంటారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.